ముఖ్య కారణము కాజ్, అంటే ఒక మంచి కారణం కోసమని ఉదయ్ చంద్ర అన్న, భానుచంద్ర అన్న ఒక మంచి విషయం చెప్పి ఇట్లా దేశభక్తిని జనాల్లో కొంచెం పెంపొందించాలి, మనము దేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి జనాలు అని చెప్పి ఇలాంటి విషయాన్ని చెప్పడానికి జనరల్గా చెప్తే ఎవరికి ఎక్కదు కాబట్టి ఒక మంచి సమయం సందర్భం ఉండాలి కాబట్టి ఈ క్రికెట్ మ్యాచెస్ ద్వారా, అంటే ఇప్పుడు నిన్న ఆర్సీబీ గెలిచింది, నిన్నటి వరకు ఏ ఫీవర్లో ఉన్నామో మనకు తెలుసు, నెక్స్ట్ మళ్ళీ ఏంటని ఎదుగుతూ ఉంటారు మన వాళ్ళందరూ, అంత ఫీవర్ ఉంటుంది మనకి క్రికెట్ అంటే. సో ఈ క్రికెట్ మ్యాచ్ ద్వారా ఒక చారిటీ వర్క్ చేస్తూ జనాలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తూ సినీ తారాల్ని, టీవీ తారాల్ని, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని, రాజకీయ నాయకుల్ని అందరినీ ఒకే వేదికపై తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ సీజన్ 2లో డాక్టర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ సార్, వెరీ హ్యాపీ. అండ్ ఈ మ్యాచ్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అలాగే లాస్ట్ టైం మీరు చూసుంటే, లేకపోతే మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో ఉంటుంది చూడండి, ఎంత పోటాపోటీగా జరిగిందో. తమన్ గారు అవుట్ అయినప్పుడు బ్యాట్ ఇసిరేసి వెళ్ళిపోయారండి, అంత సీరియస్గా కూడా మ్యాచ్ ఉంటుంది. సో సరదాగా కాకుండా ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా సీరియస్ మ్యాచ్ కూడా ఉంటుంది, అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా విన్నపం ఒకటే, ఈ ప్రోగ్రాం అందరికీ చేరాలి, అందరి దగ్గరికి చేరాలి, ఇంకా గొప్పగా ఇది హిట్ అయ్యి లాస్ట్ టైం 40 లక్షలు ఇవ్వగలిగాం మనము సైనిక కుటుంబాలకి. ఈసారి ₹1 కోటి, నెక్స్ట్ టైం 2 కోట్లు 3 కోట్లు ఇవ్వగలిగే స్థాయికి రావాలి అంటే ప్రజలందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. వాళ్ళ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి దీన్ని వీక్షించి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా ఇంకా అందరూ డెఫినెట్గా రావాలని, హైదరాబాద్లో ఎంత బాగా అయితే జనం వచ్చారో, ఎంత సక్సెస్ అయిందో, ఇక్కడ కూడా వైజాగ్లో నాకు తెలిసి ఇంకా వైజాగ్లో ఏ ప్రోగ్రామ్ అయినా సూపర్ సక్సెస్ అవుతుంది. మా సినిమా ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా సరే వైజాగ్ నెంబర్ 1.